రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా పక్కా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేనైతే అనుకోవడం కాదు, విత్ ప్రూఫ్స్ తో సహా మీకు వీడియోలో నిరూపిస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మెయిన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోకి ఒక లైక్ చేసి అండ్ ఛానల్లో కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నాం. మరి వైసోలేట్ మామ వీడియోని మొదలు పెడదామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రామ్ చరణ్ గారు సినీ ఫీల్డ్ కి వచ్చిన కొత్తలో అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పలకడం రాదు అండ్ సర్జరీ ఫేస్ పెట్టుకొని చిరు గారి కొడుకు కాకపోయి ఉంటే అసలు హీరో కాదు కమీడియన్ కూడా అయ్యేవాడు కాదన్నారు. తిప్పి కొడితే 15 సినిమాలు కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. గ్లోబల్ స్టార్ రేంజ్ లో మార్కెటింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన ట్రూలీ యాక్టింగ్ ఏంటో మనం రంగస్థలం సినిమాలో చూసాం. అబ్బబ్బబ్బబ్బబ్బా నటించి జీవించేశాడు మామ. ఆఫ్టర్ త్రిబుల్ లో 100 ఆస్కర్లు ఇచ్చినా సరిపోదు అనిపిస్తుంది. మెయిన్లీ కొమరం భీముడో సాంగ్ లో బ్రిటిష్ తరపున ఉంటాడు కదా, ఆ టైంలో ఇంకా ఎన్టీఆర్ అన్నని కొడుతున్నప్పుడు ఆ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది చూడండి. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం పక్కన పెట్టేసి డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవుద్దా హిట్ అవుద్దా? నా ఒపీనియన్ బట్టి అయితే పక్కా హిట్ అవుద్ది. బికాజ్ అక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు. తీసింది తక్కువ సినిమాలో అయినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరో. మరి అంతలా గుర్తింపు రావడానికి గల రీజన్ తన స్క్రిప్ట్ సెలెక్షన్. అప్పుడే ఆ రేంజ్ లో ఉండేదంటే ఆఫ్టర్ త్రిబుల్ తర్వాత తను ఒక పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఏ రకంగా ఉంటుందో మీ అంచనాలకి వదిలేస్తున్నా. అండ్ ఎప్పటి నుంచి వస్తున్న మిత్ ప్రకారం చూసుకుంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో ఎవరైనా హీరో ఒక సినిమా చేస్తే ఆఫ్టర్ ఆ సినిమా హిట్ అయ్యాక ఇంకో సినిమా తీస్తారు కదా, ఆ సినిమా మాత్రం ఎలాంటి స్టోరీ లైన్ అయినా సరే ఈజీగా ఫ్లాప్ అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఒక గట్టి రూమర్ మామ. ఇలా చూసుకుంటే రామ్ చరణ్ గారు త్రిబుల్ తర్వాత గేమ్ చేంజర్ తీస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా 100% ఫ్లాప్ అవుతుందని రామ్ చరణ్ గారి యాంటీ ఫ్యాన్స్ అయితే ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. బట్ మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది, రామ్ చరణ్ గారు త్రిబుల్ తర్వాత ఆచార్య సినిమా తీశారు. అది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అది ఒక పక్కన పెట్టేస్తే ఈ గేమ్ చేంజర్ సినిమా అన్నది త్రిబుల్ సినిమా తర్వాత తన సెకండ్ మూవీ అన్నమాట. సో కాబట్టి అసలు ఎటువంటి భయం పెట్టుకోకండి ఈ మిత్ ప్రకారం మాత్రం. అండ్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎందుకు భయ అసలు అనుకుంటున్నారు? యాక్చువల్ ఈ సినిమాకి బడ్జెట్ ఫస్ట్ గా అనుకున్నది 200 నుంచి 300 కోట్లు. కాకపోతే మూవీ స్టోరీ లైన్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి లాస్ట్ కి దిల్ రాజు గారితో 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ ని ఒప్పించుకున్నారు శంకర్ గారు. అంతగా హైలీ బడ్జెట్ పెంచారంటే ఈజీగా అర్థం చేసుకోండి మూవీ మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో. అండ్ అంతేకాదు సినిమాలో కేవలం ఒకే ఒక సాంగ్ కి దిల్ రాజు గారు 60 కోట్లకు పైగానే పెట్టారంట. నేనైతే ఈ సినిమా కోసం పిచ్చ వెయిటింగ్ లో ఉన్నా. మరి నాతో పాటు ఎంతమంది ఈ గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో తోసేయండి. అండ్ ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ అయితే ఏంటి మామ ఇప్పుడు? నిజానికి ఇండియన్ 2 స్టోరీ అన్నది ఎప్పటి నుంచో స్క్రిప్ట్ ఏం తయారు చేసలేదు. ఇండియన్ 1 కి సీక్వెల్ గా ఇండియన్ 2 తీస్తే అప్పుడెప్పుడో వచ్చింది ఇండియన్ 1. అంత పెద్ద భారీ హిట్ కొట్టింది. సో కాబట్టి మళ్ళీ దానికి సీక్వెల్ కొట్టి అలాంటి బ్లాక్ బస్టర్ కొట్టాలనుకున్నారు శంకర్ గారు. కావాలనే స్టోరీ లేకపోయినా అరేంజ్మెంట్ చేసి తీశారు. ఇంకా రిజల్ట్స్ అన్నవి ఆ రకంగా ఉన్నాయి. బట్ గేమ్ చేంజర్ సినిమా అలా కాదు కదా, ఎప్పటి నుంచో హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. అండ్ స్క్రిప్ట్ మీద కూడా గట్టి ఎఫోర్ట్ పెట్టున్నారు. సో రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. బికాస్ ఓపెనింగ్స్ 100 నుంచి 200 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. ఇది నా సైడ్ నుంచి నేను ఇస్తున్న గ్యారెంటీ మామ. ఎవరైతే ఇండియన్ 2 సినిమా లాగే గేమ్ చేంజర్ సినిమా అన్నది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడతాది అనుకుంటున్నారు వాళ్ళందరికీ 90mm రాడ్ దిగేటట్టు ఈ వీడియో సెండ్ చేయండి. అండ్ ఛానల్ ని విజిట్ చేసి వన్స్ చెక్ చేసి ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బికాస్ 5K ఫ్యామిలీకి చాలా దగ్గరలో ఉన్నా. అలానే వీడియోకి ఒక లైక్ కూడా వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.